మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి అది అబ్బాయి కావచ్చు, లేదా అమ్మాయి కావచ్చు, లేదా మీ ఇంట్లో భార్యో, భర్తో ఇట్లా మనం కావాలి, మనం నమ్మినటువంటి వ్యక్తి, మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏం చెయ్యాలి? మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటాము. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళేంటంటే అంతకన్నా మొండిగా ఉంటారనమాట. ఎంత చేసినా, ఎంత బతిమిలాడినా, ఎంత నచ్చచెప్పినా, ఎంత ఓదార్చినా, ఆఖరికి వెళ్లి కాళ్ళు పట్టుకున్నా, ఏది చేసినా కూడా వాళ్ళేంటంటే చాలా చాలా మొండిగా ఉంటారు. అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోరనమాట. అలాంటప్పుడు అసలు ఏం చెయ్యాలి? ఏం చేస్తే వాళ్ళు దారిలోకొస్తారు? అది ఏం చేయాలి ఏంటి అనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నానండి. అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళొచ్చు. అందులో చక్కగా వివరంగా చెప్పాను. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మనం ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ప్రేమించిన వారు నమ్మించి మోసం చేయటము, భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోవాలని అనుకోవటము, లేదా భార్యాభర్తల మధ్యకి ఎవరైనా థర్డ్ పర్సన్ రావటం కావచ్చు. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా సరే, ఎలాంటి కుటుంబ సమస్యలు ఉన్నా సరే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారాగా పరిష్కారం అనేది అందుతుంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే గురువు గారికి ఈ నెంబర్కి నమ్మకంతో కాల్ చేయండి. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము, కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది.